వెల్కమ్ టు 4 Sides టీవీ. విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరిలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణాపురం ప్రాంతంలో ధనల అమర్ను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో తలపై మోది హత్య చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మృతుడు అమర్కి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అమర్ జీవీఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగుడిగా విధులు నిర్వహించేవాడని మృతుని స్నేహితులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న సిపి రవిశంకర్ సంఘటనకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి చందు అందిస్తారు. విశాఖ ఆరిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదమూర్తి స్థానికంగా కలకలం రేపింది. ఆరిలో ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణాపురం ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక పరిధిలో ఓ వ్యక్తి పైన అనుమానాస్పదంగా మృతి చెందినట్లయితే స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రాంతానికి పూర్తిగా పోలీసులు చేరుకొని డాగ్ స్క్వాడ్తో అయితే పరిశీలన జరుగుతుంది. అలాగే క్లూస్ టీమ్స్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి హత్య లేదా ఏదైనా కారణంతో హత్య చేశారా లేదా మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయనే అంశంపైన అయితే ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాంతానికి విశాఖ సిపి చేరుకోవడం జరిగింది. పూర్తిగా ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశీలించారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారో అమర్ అనే వ్యక్తి, వారికి సంబంధించినటువంటి మిత్రులు మనతో పాటు ఉన్నారు. అసలు అమర్ అనే వ్యక్తి ఎలా ఉండేవాడు ఏంటి అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఏంటి అసలు చనిపోయిన వ్యక్తి అమర్ అనేసి మీరు అంటున్నారు, పూర్తిగా మీరు గమనించారా? అంటే ఓకే, గమనించాను సార్. మనోడు నాకు ఒక 2 years నుంచి తెలుసు. లాస్ట్ టైం కార్పొరేట్ ఎలక్షన్ కూడా మనోడు పోటీ చేశాడు. ఎప్పుడు కూడా అందరితో కలుపుకునే వ్యక్తే కానీ ఎవరితో గొడవ పెట్టుకునే వ్యక్తి అయితే కాదు. ఒకటి ఎక్కడైనా గొడవ అయినా సరే మనోడు వెళ్ళి ఇరు వర్గాలు కూడా నచ్చ చెప్పి అక్కడ అది పునిస్టాప్ చేసే వ్యక్తిగతం. మనకి లాస్ట్ టైము ఒక 6 days బ్యాక్ ఎప్పుడు కలిశారు మాకు, మన అచ్యుత గారి ఆఫీస్లో కలిశారు. మనకి కలిసి రేపు అంబేద్కర్ జయంతి ఉంది కదా, మనోడు ఎస్సీ, నేను ఎస్సీఏ, అంబేద్కర్ జయంతి ఉంది కదా కొద్దిగా బాగా చేద్దామని చెప్పి మనం అన్నీ మాట్లాడుకున్నాం కూడా. మాట్లాడిన తర్వాత మళ్ళీ నిన్న వేరే ఒకరు కలిసి మనకి పర్మిషన్ లేదు మనకి అని చెప్పాను, కానీ అక్కడ డ్రాప్ అయిపోయారు అన్నమాట. డ్రాప్ అయిపోయిన తర్వాత మనకి మనోడు కలలేదు నాకు ఇంకప్పటి నుంచి. అయితే ఇప్పుడు తెల్లవారు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ ఇప్పుడు నాకు హనుమంతుకి ఎస్సీ గారు ఫోన్ చేశారన్నమాట. నా వ్యాన్ అక్కడ హనుమంతులో అయిపోయింది. అయితే కమిషనర్ వస్తున్నారమ్మా కొద్దిగా వ్యాన్ తీయగానే ఏం సార్ అంటే ఇలాగ మర్డర్ అని చెప్పి మనం ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే వెంటనే మనం ఇక్కడ కుర్రలు చేశాను. నేను ఎవరో తెలియదని గుర్తుపట్టదని, ఎవరో తెలియదని, కానీ సరే మనం ఎవరో అనుకుని మనం లైట్ తీసుకున్నాం. ఇప్పుడు మన కూడా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఇలాగ అమరన్న అమరన్న ఎందుకు అవుతారా, మంచి అలాంటి కాదు కదా, ఎవరితో గొడవలు తేడా అమరన్న ఎందుకు అవుతాను. మళ్ళీ నాకు ఫోన్ చేయగానే లేచిన అమర అంటాను, కానీ మీ బయట చూసేటోడికి మనోడు మ్యారేజ్ అయిందండి. అమర్కి మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది సార్. ఎలా ఉండేవాడు అసలు భార్య పిల్లలతో? కానీ ఏదైనా కలహాలు ఏమైనా ఉండవు, కుటుంబ కలహాలు అంటే? అలాంటిది ఏమీ లేదు. మనోడు చాలా జోబేగా ఉంటాడు, ఫ్యామిలీతో అయినా సరే. ఏంటి వర్క్ ఏం చేస్తుంటాడు మనోడు? జీవీఎంసీ సార్, జీవీఎంసీలో చేస్తాడు, మన అవుట్ సోర్స్ చేస్తాడు మనోడు. మనోడు అసలు ఇటుపక్క ఎందుకు వచ్చాడో కూడా తెలియదు, అసలు గొడవలాడే మనిషి కాదు. ఎట్లా ఉండేది అసలు అమర్కి మీకు మధ్యనటువంటి సంబంధం కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ ఎలా ఉండేది? స్నేహితులతో ఎలా ఉండేవాడు, లేదా పార్టీకి సంబంధించినటువంటి నేతలతో? నా కోసమైనా కాదు, మీరు ఆరిలో కాలనీ నుంచి టీఎస్ పాయింట్ వరకు ఎవరినైనా సరే అమర్ అంటే ఏంటంటే గుడ్ పర్సన్. అసలు గొడవలు అనేది జరగవు. మరి ఏందేళ్ళు మరి ఆ దేవుడికి తెలియదు ఇంక మనకి. అంటే మీకు ఎన్ని రోజుల క్రితం అమర్ కలిశాడు? చివరిసారిగా మీరు ఎప్పుడు కలిశారు? నాకైతే 1 week అవుతుంది సార్. 1 week 10 days నుంచి 1 week లోపు కలిసాను. అమరు నేను సాయంత్రం అందరు స్నేహితులతో ఉన్నటువంటి అమరు అకస్మాత్తుగా రాత్రి 8 గంటల తర్వాత ఏం జరిగింది అయితే ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియరాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆరిలో ప్రాంతానికి చెందినటువంటి అమర్కి పెద్ద ఎత్తున కూడా స్నేహితులు అయితే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో, ఆర్తనాదాలతో అయితే పూర్తిగా ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఆరిలో ప్రాంతానికి చెందినటువంటి అమరు ఏదైతే జీవీఎంసీ ఉందో జీవీఎంసీలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్గా కూడా విధులు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది అమర్కి సంబంధించినటువంటి స్నేహితులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అమర్కి మీకు ఏ విధంగా పరిచయం ఉంది? అమర్ అనే వ్యక్తి అంటే పూర్తి పరిచయాలు కాదండి, ఎందుకంటే మాతో మమేకమై వాళ్ళ ఊరికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఏరియాలో ఉన్నారు, లక్ష్మీనగర్లో. కాకపోతే అమర్ అనే విషయంలోనే వీళ్ళ అత్తగారు అండి, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మా ఏరియాలో ఉన్నారు లక్ష్మీనగర్లోనే. ఆ విషయం తెలుసుకొని అమర్ అని చెప్తే మీ ఫ్యామిలీ వాళ్ళ ఫోన్లో అవ్వకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇంటిమేషన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి కన్ఫర్మ్ చేశారు, రాత్రి ఎప్పుడో జరిగిందని చెప్పారు. కానీ అమర్ అనే ఎట్లా ఉండేవారు అమర్ మీతో? ఎలా ఉండేవారు? స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది? కుటుంబంతో కానీ ఉన్న స్నేహితులతో కానీ ఆ ఊర్లో కానీ అందరితో మమేకమై కలిసిమెలిసి ఎటువంటి గొడవల్లో కూడా ఎవరైనా గొడవలు ఆడుకుంటే కాంప్రమైజ్ చేస్తూ గొడవలకు వెళ్ళకండి, కొట్లాటకి వెళ్ళకండి అని తెలిసేది మాత్రం మాకు తెలుసు. కానీ కుటుంబంలో కూడా ఏ ఫంక్షన్ అయితే మాత్రం మా ఊరు వచ్చేవాడు లక్ష్మీనగరం, వచ్చి వాళ్ళతో పాటు అన్ని కార్యక్రమాల్లో ఉండి పాలు పంచుకొని వాళ్ళతో ఆనందంగా ఉండి గడిపి వెళ్ళేవారు.
రైట్. అమర్కి సంబంధించినటువంటి బంధువులు వారి అత్తగారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆవిడకి ఎన్ని గంటల ప్రాంతంలో ఈ సమాచారం అందిందని తెలుసుకున్నాం. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఏది కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అమరు చనిపోయిన బాధను అయితే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు ఆరిలో ప్రాంతానికి కానీ లక్ష్మీనగర్ ప్రాంతానికి కానీ అమరు ఎంతో అన్యాయంగా ఉండేవారు, వారి స్నేహితులతో చాలా చక్కగా ఉండేవారు అంటూ కూడా కుటుంబ సభ్యులు స్నేహితులు అయితే చెప్తున్నారు. నిన్న సాయంత్రం 7:30 ప్రాంతం వరకు ఉన్నటువంటి అమరు ఈరోజు విగతజీవిగా పడడం ఇటు ఆరిలో ప్రాంతంలో ఒకసారిగా శోకసంద్రంలో ముంచినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో నిండిపోయిన పరిస్థితి. అమరు ఇక లేరు, తిరిగి రారు అనే అయితే అమర్కి సంబంధించి ఎవరైనా హత్య చేశారా లేదా అనే అంశంలో అయితే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సాయంత్రం కల్లా పూర్తి వివరాలు బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం, ఆరిలో ప్రాంతం నుండి.